హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 94తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గుమ్మంలో ఉన్న సంజు వాళ్ళ నాన్నని చూసి అందరూ ఆలోచనలో ఉండగానే దేవ్ భువిని లేపడానికి తన భుజం తడతాడు. దేవ్ స్పర్శకి లేచిన భువి, వచ్చేసామా దేవ్ గారు అని మత్తుగా అడుగుతుంది. వచ్చి కూడా 10 నిమిషాలవుతుంది, దిగు. సంజుని కూడా లేపు అంటాడు. వీళ్ళ మాటలకు సంజు అప్పుడే లేస్తుంది. మంచి నిద్ర పట్టేసింది అన్నయ్య. వచ్చేసామా అని ఎదురుగా చూసేసరికి గుమ్మంలో నిలబడ్డ తండ్రిని చూసి కళ్ళు పెద్దవి చేసుకుని షాక్గా చూస్తుంది. దేవ్ వైపు ఆయన వైపు మార్చి మార్చి చూస్తుంది సంజు. సంజు వైపు చూసిన భువి, ఏమైంది అలా చూస్తున్నావు అని అడుగుతుంది. భువి ఇంకా అటు చూడలేదు. దేవు మీదే ఉంది తన చూపు. ఒకసారి అటు చూడు అంటుంది సంజు. ఏముంది అక్కడ అని గుమ్మం వైపు చూసిన భువి కూడా షాక్తో అలా కూర్చుంటుంది. ఫోటోలో ఆయన్ని చాలాసార్లు చూడడంతో భువికి తెలుసు అతను ఎవరు అనేది. ఇద్దరు అలాగే కారులో కూర్చుంటారా, దిగుతారా అని దేవ్ అసహనంగా అంటాడు. వెంటనే ఇద్దరు కారు దిగుతారు. రఘు జానకి గారు ముందుకు వచ్చి, ఏంటి సార్ దారి తప్పిటొచ్చారు అని అడుగుతారు కొడుకుని. నేను మీ అందరితో మాట్లాడాలని వచ్చాను అని చిన్నగా అంటారు ఆయన. దేవ్ లోపలికి వెళ్ళిపోతుంటే కొడుకుని ఇంట్లోకి రమ్మని పిలవాలా వద్దా అన్నది అర్థం కాక దేవ్ అని పిలుస్తారు రఘు గారు. ఇది మీ ఇల్లు తాతయ్య, మీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనను. మీకోసం వచ్చిన వారిని ఎవరిని నేను రావద్దు అని కూడా అనను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంటే, నేను నీతో కూడా మాట్లాడాలని వచ్చాను దేవ్ అని అంటారు రాఘవేంద్ర. మీరేం మాట్లాడాలన్నా మా తాతయ్యతో వాళ్ళతో మాట్లాడండి, నాతో మాట్లాడడానికి ఏముంది అని దేవ్ పైకి వెళ్ళిపోతాడు. అదండి మావయ్య గారు, ముందు కూర్చొని మాట్లాడండి. ఎంతసేపు అయింది మీరు వచ్చి? పదండి తాతయ్య, ముందు లోపలికి వెళ్దాం పదండి అందరం అని భువి లోపలికి వచ్చి కాఫీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్తుంది. భువితో పాటే సంజు కూడా వెళ్తుంది లోపలికి. వాళ్ళు ఫ్రీగా మాట్లాడుకుంటారని జయ గారు తన రూమ్లోకి వెళ్ళిపోతారు. భువి కాఫీ పట్టుకొని వచ్చే వరకు వాళ్ళ మధ్య నిశ్శబ్దమే రాజ్యమేలుతుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత గత సంవత్సరం దేవ్ విషయంలో ఆ ఇంటి ముందుకి వచ్చి దేవ్ గురించి తప్పుగా మాట్లాడి వెళ్ళిపోతారు రాఘవేంద్ర. అదే చూడడం కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చారు. అసలు ఏ ఉద్దేశంతో వచ్చాడో తెలీదు. ముందు తనే మాట్లాడతాడులే అని జాను గారు రఘు గారు ఏం మాట్లాడకుండా కూర్చున్నారు. ప్రమీల గారికి టెన్షన్గా ఉంది, ఏం జరుగుతుందో అని. సంజు పరిస్థితి చెప్పనవసరం లేదు. అసలు ఈ టైగర్ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని తెగ ఆలోచించేస్తుంది. భువి అందరికీ కాఫీ ఇచ్చి దేవుకి కాఫీ పట్టుకు వెళ్తుంటే, అమ్మా భువిజ, దేవుని ఒకసారి రమ్మంటావా? 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను అని అంటారు రాఘవేంద్ర. చెప్తాను మావయ్య గారు, మీరు ముందు కాఫీ తాగండి అని కాఫీ పట్టుకొని పైకి వెళ్తుంది భువి. పైకి వెళ్ళిన దేవ్ బాల్కనీలో నుంచొని ఆలోచిస్తూ ఉంటాడు. దేవ్ అని పిలుస్తుంది భువి. తన పిలుపుకు వెనక్కి తిరిగి చూసి ఏంటి అన్నట్టు చూస్తాడు. కాఫీ అన్నట్లు కప్పెత్తి చూపిస్తుంది. లోపలికొచ్చి కాఫీ తీసుకొని సోఫాలో కూర్చుంటాడు. దేవు పక్కన కూర్చొని, మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతారంట, మీకు చెప్పమన్నారు మావయ్య గారు అని చిన్నగా చెబుతుంది భువి. దేవ్ సైలెంట్గా కాఫీ తాగుతూ ఉంటాడు. మీతోనే మాట్లాడుతుంది, ఏమైనా గోడలతో మాట్లాడుతున్నానా? అడిగిన దానికి ఏదో ఒక సమాధానం చెప్పాలిగా అని అంటుంది భువి. ఏం మాట్లాడతారు దాత్రి నాతో, నాలాంటి తిరుగుబోతుతో అని అంటాడు దేవ్. దేవ్ భుజం మీద వాలి, ఆయన కోసం కాదు, మీ పిన్ని సంజు కోసం ఆలోచించండి ఒకసారి. కింద వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారో మీకు తెలీదు. ఆయన ఏం చెబుతున్నారో వినండి, తర్వాత మీ ఇష్టం. మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా నేను ఆ విషయంలో మాట్లాడను. అమ్మమ్మ తాతయ్య వాళ్ళ కోసమైనా ఆలోచించండి. ఒక కొడుకు చనిపోయారు,
ఇంకో కొడుకు ఉన్నారు. అతను ఇన్నాళ్ళు దూరంగా ఉన్నారు. మీకోసమే కదా అతను వదిలేశారు. అంతే తప్ప వాళ్ళంటే ఇష్టం లేక కాదుగా. మరి మీకోసం అమ్మమ్మ తాతయ్య అంత త్యాగం చేసినప్పుడు, కొడుకును కూడా దూరం పెట్టినప్పుడు, ఇప్పుడు ఆయనే మన ఇంటికి వచ్చినప్పుడు అమ్మమ్మ తాతయ్య కోసం మీరు ఆలోచించడంలో తప్పు లేదు కదా. మనకు అవసరం లేకపోయినా ఈ వయసులో వాళ్ళకైతే కొడుకు మీద ఉంటుందిగా. ఒక్కసారి ఆలోచించండి దేవ్. నాకు తెలిసి ఆయన మీ అందరికీ క్షమాపణలు చెప్పడానికే వచ్చినట్లు అనిపిస్తుంది. కోర్స్ ఆయన క్షమాపణ ఇప్పుడు చెప్పినా మీకు వచ్చే లాభం నష్టం రెండూ లేవు. కొడుకు ఎప్పటికైనా మారకపోతాడా అని ఎదురు చూసే ఆ తల్లిదండ్రులకి ఆనందంగా ఉంటుంది. మీ పిన్నికి సంజుకి మనసు తేలిక పడుతుంది. ఆయన చెప్పాల్సింది చెప్పాక మీరేం చెప్పాలనుకుంటున్నారో మీరు కూడా చెప్పండి. పదండి దేవ్ వెళ్దాం అని భువి లేచి అంటుంది. భువి వైపు ఒకసారి చూస్తాడు దేవ్. ప్లీజ్ అన్నట్లుగా రిక్వెస్ట్ చేస్తూ మొహం పెడుతుంది. దేవ్ లేచి భువిని హత్తుకొని, నా నిర్ణయం ఏదైనా నువ్వు అంగీకరించాలి. నన్ను కన్విన్స్ చేయాలని ప్రయత్నించొద్దు అని అంటాడు. చెప్పాను కదా, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను ఇన్వాల్వ్ అవ్వను ఈ విషయంలో. ఎందుకంటే బాధపడింది మీరు, అనుభవించింది మీరు. ఆ పెయిన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి డెసిషన్ కూడా మీదే అని అంటుంది భువి. సరే పద అని కిందకి వెళ్ళడానికి బయటికి వస్తారు. స్టెప్స్ దిగుతున్న దేవుని చూస్తారు రాఘవేంద్ర. దేవ్ ఆయన్ని చూస్తూ స్టెప్స్ దిగుతాడు. దేవ్ కళ్ళల్లోకి చూడలేక వెంటనే మొహం పక్కకు తిప్పుకుంటారు ఆయన. దేవ్ వచ్చి రఘు గారి పక్కన కూర్చుంటాడు. అమ్మ భువి, మీ అమ్మగారిని కూడా పిలువు. తానెందుకు లోపలికి వెళ్ళిపోయింది? తను కూడా మన ఇంటి మనిషే కదా అని అంటారు రఘు గారు. పర్లేదు తాతయ్య, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఈలోపు టిఫిన్ ప్రిపేర్ చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళబోతుంది భువి. టిఫిన్ ఆర్డర్ పెడదాంలే, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో అంటాడు దేవ్. రంగి, వెళ్ళి జయమ్మగారిని పిలువు అని కూడా చెబుతాడు. రంగి పిలుపుతో బయటికి వచ్చిన జయగారు, పిలిచారా బాబాయ్ అని అంటుంది. నువ్వెందుకమ్మా లోపలికి వెళ్ళిపోయావు? ఇక్కడ కూర్చో అని అంటారు రఘు గారు. పర్వాలేదు బాబాయ్, మీరందరూ మాట్లాడుకోండి అని వెళ్ళబోతుంటే, పర్వాలేదు ఉండండి అమ్మా అంటారు రాఘవేంద్ర. రాఘవేంద్ర గారు నిలబడి దేవ్ ముందుకి వస్తారు. ఆయన మీద ఎంత కోపం ఉన్నా తన తండ్రికి తమ్ముడు, తనకి తండ్రి లెక్కే. ఆ గౌరవంతో లేచి నిలబడతాడు దేవ్. రాఘవేంద్రరావు గారు దేవ్ చేతులు పట్టుకొని, నన్ను క్షమిస్తావా దేవ్ అని అడుగుతారు. ఆ మాటకు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. సంజు షాక్గా చూస్తుంది. ఒక్క నిమిషం దేవుకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. సున్నితంగా తన చేతులు ఆయన చేతుల్లో నుంచి విడిపించుకొని, నేనెవరినండి మిమ్మల్ని క్షమించడానికి? నాకు మీకు ఏం సంబంధం ఉంది అని అడుగుతాడు. నీకు కోపం రావడంలో అర్థం ఉంది దేవ్, నేను అర్థం చేసుకోగలను. నేను నిన్ను అన్ని మాటలు అనకుండా ఉండాల్సింది. అందరిలాగే నేను వార్తల్లో వచ్చిందే నిజమని నమ్మాను. అందులో నీ తల్లి. దేవ్ కోపంగా చూసేసరికి, అదే ఆ ఉమ అలా చేసేసరికి ఒక్కసారిగా నువ్వు ఆవిడ కొడుకువని, ఆవిడ బుద్ధులే వచ్చాయేమో అని చాలా కోపం వచ్చి ఏదేదో వాగేశాను. కానీ నువ్వు పెరిగింది నా తల్లిదండ్రుల పెంపకంలో అన్న విషయం ఆ నిమిషం నాకు గుర్తు రాలేదు. ఇంకా మీ నాన్న విషయంలో జరిగిన దానికి ఆ టైంలో నేను మీకు తోడుండాలి. కానీ అదే టైంలో నేను బిజినెస్లో ఎదుగుతున్నాను. కొందరు స్నేహితులు మాటలు విని ఆ టైంలో నేను ఆ విషయాల్లో తలదూరిస్తే నా బిజినెస్ ఎక్కడ దెబ్బతింటుందో అని చిన్న భయం ఏర్పడింది. అందుకే మీ అందరికీ దూరంగా వెళ్ళిపోయాను. అందులో ఆ మోహన్ చాలా పేరున్న వ్యక్తి. అతను తలుచుకుంటే మనల్ని నామరూపాలు లేకుండా చేయగలిగే కెపాసిటీ ఉన్నవాడు. అందుకే నేను తెగించలేకపోయాను. అప్పటికే మీ నాన్న అతని బారిన పడి కటకటాల వెనక్కి వెళ్ళాడు. ఆ టైంలో నేను కూడా ఎదురు తిరిగితే నన్ను అదే పని చేస్తాడని, అప్పుడప్పుడే ఎదుగుతున్న నేను ఈ తలకాయ నొప్పులన్నీ పడలేక
నా భార్య బిడ్డలకి అన్యాయం చేయాల్సి వస్తుందన్న భయంతో ఆ రోజు వెళ్ళిపోయాను దేవ్. నీ మీద అప్పుడు కూడా నాకేం కోపం లేదు. ఎందుకంటే నువ్వు నా అన్న కొడుకువి. నిన్ను ఆశ్రమంలో వదిలేసి మీ నానమ్మ తాతయ్యని నాతో రమ్మన్నందుకు వాళ్ళకి కోపం వచ్చింది. నిన్ను నేను పోషించలేకనో నువ్వంటే ఇష్టం లేకనో నిన్ను ఆశ్రమంలో వదిలేయమనలేదు. ఎక్కడ నిన్ను మేం తీసుకెళ్తే ఆ ఉమా మోహన్ నా మీద కూడా పగ సాధిస్తారన్న భయంతో నేను ఆ రోజు అలా మాట్లాడాను. నిన్ను తీసుకువెళ్ళడానికి భయపడ్డాను. అంతే తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. నీ గురించి న్యూస్ విన్నప్పుడు మాత్రం చాలా కోపం వచ్చింది. ఆ రోజు నీకోసం మీ నానమ్మ తాతయ్య నన్ను కూడా దూరం చేసుకున్నారు. అలాంటిది వాళ్ళ పరువు తీసావన్న కోపంతో అలా మాట్లాడేశాను. చిన్నవాడివైనా చేతులెత్తి దండం పెడుతున్నాను, నన్ను క్షమించు అని దండం పెడుతూ రాఘవేంద్రరావు గారు అడుగుతారు. అంతా విన్న దేవ్, మీరు నన్ను క్షమించమని అడగాల్సిన అవసరం లేదండి. మీకు నచ్చింది మీరు చేశారు. అది మీ ఇష్టం. ఇప్పుడు మీరొచ్చి నాకు ఈ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో మీ తప్పేముందండి? మీ పరువు కోసం, మీ బిజినెస్ కోసం మీరు ఆలోచించుకున్నారు. దానికి మీ మీద నాకే కోపం లేదు. కానీ అప్పుడప్పుడైనా వచ్చి మీ తల్లిదండ్రులను కూడా చూసుకోవడానికి మీకు సమయం దొరకలేదా? లేకపోతే నేనున్నానని నా మొహం చూడడం ఇష్టం లేక రావడం మానేశారా? కొడుకు చనిపోయాడు. ఇంకో కొడుకు వదిలేసి వెళ్ళిపోయాడు. తట్టుకోలేక 4 సంవత్సరాలు మంచానికే పరిమితమైన మీ తల్లిని ఒక్కసారి కూడా చూడాలని మీకు అనిపించలేదా? అసలు నా తప్పేముందండి? ఆవిడ కడుపున పుట్టడమే నేను చేసిన తప్ప? పుట్టినప్పటి నుంచి కన్న తల్లి నన్నెప్పుడు కాదనుకుంటూనే ఉంది. కన్న తండ్రి చేయని తప్పుకు జైల్లో ఉన్నాడు. అప్పటి వరకు నన్ను నా కొడుకు అంటూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకునే మీరు ఒకే ఒక్క కారణం వల్ల, అది కూడా ఎవరికో భయపడి దిక్కులేని వాడిలాగా నన్ను ఆశ్రమంలో వదిలేయమన్నారు. ఆ రోజు నా గుండెల్లో ఎంత బాధ కలిగిందో మీకు తెలియదండి. ఆ నిమిషం వరకు నాన్నని మీరు బయటికి తీసుకొస్తారు అన్న చిన్న ధైర్యం నాకుండేది. కానీ మీరు ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఆ మాట విని తట్టుకోలేకపోయాను. ఎక్కడ నానమ్మ తాతయ్య నన్ను వదిలేసి వెళ్ళిపోతారని, నాకెవరూ ఉండరు అని భయం వేసింది. మీరు తాతయ్య నాయనమ్మకు ఆలోచించుకోమని టైం ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ రాత్రి నాకు భయం ఎంత వేసిందో తెలుసా? ఆ క్షణం నాకు నాన్న దగ్గరికి వెళ్ళాలని, అది వీలు కాక ఇక నాన్న బయటికి రారు అన్న మాటలు గుర్తుకు వచ్చి చచ్చిపోవాలని. దేవ్ గొంతు జీరపోయి మాట రాకపోయేసరికి భువి వచ్చి దేవ్ చేయి గట్టిగా పట్టుకుంటుంది. దేవ్ వెంటనే తనని తాను సంభాళించుకొని, ఆ రాత్రంతా తెల్లవారితే నానమ్మ తాతయ్య ఏం చెప్తారని భయంతో ఏడుస్తూనే కూర్చున్నాను. 10 ఏళ్ల వయసు, ఏం జరుగుతుందో తెలియని వయసు. అన్నీ నాకెదురు తగులుతుంటే ఎలా చనిపోవాలో కూడా తెలీదు. అందుకే ఆ రాత్రి బతికి ఉన్నాను. కానీ నానమ్మ తాతయ్య నన్ను వదలడానికి ఇష్టపడలేదు. వాళ్ళ హక్కున చేర్చుకున్నారు నన్ను. తర్వాత ఏం చేశారు మీరు? నాన్న చనిపోయినప్పుడు ఎక్కడున్నారు మీరు? కనీసం మనిషిని చూడ్డానికి కూడా మీకు రావడానికి తీరలేదా? ఊరంతా నాన్నని తిట్టిపోస్తుంటే నా అన్న మంచివాడు, నా అన్న తప్పు చేయడు అని చెప్పాల్సిన మీరు ఎక్కడున్నారు? మీకు తెలుసు కదా మీ అన్న గురించి. కనీసం అక్కడ కూడా ఎదురు తిరిగి మాట్లాడడానికి మీరు లేకుండా అయిపోయారు. మాకు అవసరమైనప్పుడు ఎప్పుడూ మీరు లేరు. ఎలాగో ఆ పెద్దవాళ్ళ ఆశీర్వాదం, పైనున్న మా నాన్న ఆశీర్వాదం నేనొక స్థాయికి ఎదగగలిగాను. అప్పటికీ నాకు మీ మీద కోపం లేదండి. పెరిగే కొద్దీ నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఎవరి జీవితాలు వాళ్ళవి కదా. ఒకళ్ళ కోసం ఇంకొకళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోలేరుగా. మీ పరువు కోసం మీరు ఆలోచించారు. అందరూ ఒకేలా ఉండాలని ఏం రూల్ లేదు కదా. అందుకే నేను మీ విషయంలో ఎప్పుడూ పెద్దగా ఫీల్ అవ్వలేదు. కానీ నా గురించి న్యూస్ వచ్చినప్పుడు మీరన్న మాటలు మాత్రం నేను మర్చిపోలేనండి. నిజాలు తెలుసుకోకుండా అలా ఎలా అనేస్తారు? ఒకరితో నన్ను ఎలా కంపేర్ చేస్తారు? నా తండ్రి చనిపోయాడు. మీరు నా బాబాయ్ స్థానంలో ఉన్నారు.
నా తండ్రి తర్వాత మీరు నాకు తండ్రి లాంటివారు. ఒకవేళ నేను తప్పు చేశానని మీకు అనిపిస్తే నన్ను లాగిపెట్టి ఒకటి కొట్టి ఎందుకు ఇలా చేసావని నిలదీస్తే మీకు ఆ రోజు జరిగిందేదో చెప్పేదావాడిని. కానీ నన్ను అదేం అడగకుండా మీ నోటికొచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఆ రోజు కనీసం మేము చెప్తుంది వినడానికి మీరు ఇష్టపడలేదు. అందుకే నాకు చెప్పాలని కూడా అనిపించలేదు. అట్లీస్ట్ మొన్న న్యూస్ చూశాకైనా ఊరొస్తారని అనుకున్నాను. కానీ మీరు రాలేదు. ఇప్పుడు అర్థమైంది. బహుశా మీరు గిల్టీ ఫీల్ అయ్యారు, అందుకే రాలేదు అని. ఇప్పుడు మీరొచ్చి మీరు క్షమాపణ చెప్పేస్తే నేను అనుభవించిన బాధంతా ఒక్క క్షణంలో పోదండి. 18 ఏళ్లుగా అనుభవిస్తున్న ఈ బాధ ఒక్క మాటతో ఒక్క రోజుకి పోతుందనుకుంటే అది మాత్రం జరగదు. ఇప్పుడు కూడా నాకు మీ మీద ఏ కోపం లేదు. అలా అని మీ మీద ప్రేమ కూడా లేదు, రాదు కూడా. మీరు నానమ్మ తాతయ్యకి చిన్న కొడుకు. మీరు కాదన్నా మీకు తెలియకుండా దొంగచాటుగా ఫోన్ చేసి నా యోగక్షేమాలు కనుక్కున్న పిన్నికి భర్తగా, నా కోసం తండ్రిని కూడా ఎదిరించి అన్న అంటూ నా దగ్గరికి వచ్చే నా చెల్లికి తండ్రిగా మీరుంటారు. అంతవరకే మీకు గౌరవం ఇవ్వగలను. నా బాబాయ్ స్థానాన్ని నా 10 ఏళ్ల వయసులోనే నా గుండెల్లో నుంచి మిమ్మల్ని తీసేశాను. మళ్ళీ ఆ బంధం మన మధ్య రావాలంటే ఇప్పుడప్పుడే జరగదు. టైం పడుతుంది. అలాగని మీరు ఇంటికి రావద్దని నేను ఆంక్షలు పెట్టను. మీరెప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు. మీ తల్లిదండ్రుల్ని చూసుకోవచ్చు. ఇంకేమన్నా మాట్లాడాల్సింది ఉందా అండి నాతో అని అడుగుతాడు దేవ్. ఇప్పటి వరకు దేవ్ ఎప్పుడు అలా తన బాధను ఎవరికీ చెప్పలేదు. భువితో కూడా ఇవేమీ ఇంకా పంచుకోలేదు. భువి అయితే దేవు చేతి మీద తలవాల్చి కన్నీళ్లు కారుస్తూనే ఉంది. అందరి కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. సంజు పరుగున వచ్చి దేవుని హత్తుకొని గట్టిగా ఏడ్చేస్తుంది. ఇంత బాధ నీ గుండెల్లో పెట్టుకొని ఎలా ఇన్నాళ్ళు ఉన్నావన్నయ్య అని అడుగుతుంది. అలవాటైపోయిందిరా. బాధలు నాకు కొత్త కాదుగా. మీ అన్నకి ఇప్పుడు ఇంకే బాధలు లేవు. నా కోసం ప్రతి క్షణం తప్పించే నానమ్మ తాతయ్య, నా కోసం ప్రాణాలైనా ఇచ్చే మీ వదిన, నేను బాగుంటే చూసి సంతోషించే ఆత్మీయులైన పిన్ని అత్తయ్య, నన్ను ప్రేమగా చూసుకోవడానికి నా చెల్లి, ఇంతమంది ఇప్పుడు నా చుట్టూ ఉన్నారు. ఇంకిప్పుడు నాకేం బాధ ఉంటుంది, ఏడవకు అని కళ్ళు తుడిచి భువి వైపు చూస్తూ, వెళ్ళి ఆర్డర్ పెట్టిన టిఫిన్ వచ్చి ఉంటుంది తీసుకోపో అని చిన్నగా నవ్వుతాడు. భువి వెళ్ళగానే రాఘవేంద్రరావు గారు, బాబాయ్ అని నువ్వు పిలిచే పిలుపు కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను దేవ్. నీ చెల్లి పెళ్ళి త్వరలోనే చేయాలనుకుంటున్నాను. అన్నగా నీ చెల్లి బాధ్యత నువ్వే తీసుకో అని చెప్పి మళ్ళీ వస్తానమ్మా అని వెళ్ళబోతుంటే, టిఫిన్ తినేసి వెళ్ళండి మావయ్య గారు అని రంగీ సాయంతో అందరికీ టిఫిన్లు తీసుకొచ్చి పెడుతుంది భువి. భారమైన మనసుతోనే అందరూ టిఫిన్లు తినేయగానే అందరికీ చెప్పేసి ప్రమీల గారిని సంజుని తీసుకొని రాఘవేంద్ర గారు ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ఆఫీస్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేక పైకి వెళ్ళి మేనేజర్కి ఆ రోజు వర్క్ మొత్తం చెప్పేసి సోఫాకి తలవాల్చి కళ్ళు మూసుకుంటాడు దేవ్. లోపలికి వచ్చిన భువి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగున వెళ్ళి దేవ్ ఒడిలో కూర్చొని భుజం మీద తలవాల్చి, కనీసం నాకైనా ఇప్పటివరకు ఎందుకు ఇవన్నీ చెప్పలేదు అని చిన్నగా అడుగుతుంది. ఎందుకు ఇప్పుడు ఏడ్చినట్టు ఏడుస్తూ కూర్చునేదానివి. ఆమె నడుం చుట్టూ చేతులు వేసి తల మీద తలవాల్చి కళ్ళు మూసుకుంటాడు. కాసేపు అలా సైలెంట్గా ఉండడమే మంచిదని భువి కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. కథ కొనసాగుతుంది. నిజమే కదా, 10 ఏళ్ల వయసులో అలా మాట్లాడిన వాళ్ళని ఇప్పుడు ఒక్క మాటతో క్షమించాలంటే ఎవ్వరు క్షమించలేరు. దేవ్ అంత బాధపడాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.